అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. ఈ మధ్య కాలంలో అందరూ తిరుమల వెంకటేశ్వరునికి 7 శనివారాల వ్రతం మొదలుపెట్టారు. చాలా సంతోషించాల్సిన విషయం. అంటే ఆ పరమాత్మని కోరుకోవడంలో మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే గొప్ప మార్పులను తీసుకొస్తాయి. ఆ భగవంతుడు మన కోరికను ఈరోజు కాకపోయినా రేపు తీరుస్తాడు. కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసినందుకు ఆ శక్తి మనలో ఎల్లప్పుడూ ఎప్పటికీ ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా ఉంటుందంటే, మనకెన్ని కష్టాలు వచ్చినా చివరికి ఆ పరమాత్ముడు తప్పకుండా మనలోనే ఉన్నాడో, ఏదో ఒక రూపంలో వచ్చి ఆయన తీరుస్తాడనే బలమైన నమ్మకం మనలో కలుగుతుంది. ఆ నమ్మకం కలగడానికే మనం వ్రతాలు, నోములు, పూజలు చేస్తుంటాం. మనం చేసే పూజలో మనం ఆ భగవంతుని పైన ఎంత సమయాన్ని కేటిస్తున్నాం, భక్తితో మనతో ఉన్నది ఏ విధంగా సమర్పిస్తున్నాం అన్నది మాత్రమే ఆ భగవంతుడు చూస్తాడు. నిజానికి చెప్పాలంటే ప్రతిరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన ధ్యాసలో ప్రతి పనిలో ఆయనను చూసుకుంటున్న వారికి ఈ నోములు వ్రతాలు తోటి పనే లేదు. ఎందుకంటే సర్వంతర్యామి ఆయననే, అనువనువున ఉన్నది ఆయననే. ఆ ఏడుకొండల వెంకటరమణుడే ఈ కలియుగ అవతార పురుషుడు. మనం నోములు వ్రతాలు చేసుకొని ఇంటి ముందుకి ఎవరన్నా అడుకోవడానికి వస్తే ఇప్పుడు లేదులే రేపు రాపో అనడం వల్ల ఆ రోజు కష్టపడ్డ అర్థానికి, ఆ వ్రతానికి ఆ పరమాత్ముడు పైన చూస్తుంటాడు. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడు. నువ్వు ఎలాంటి నోములు వ్రతాలు చేయకుండా నీకు తోచింది ఆకలితో ఉన్నవారికి ఒకరికి అన్నం పెడితే అందులోనే ఆ భగవంతుడు కనిపిస్తాడు. ఇది అందరూ చెప్తున్న మాట, అందరూ ఎప్పుడో చెప్పిన మాట. కానీ గమనిస్తే చాలా అర్థం దాగి ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు మన సనాతన ధర్మం అందరూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేస్తున్నందుకు చాలా సంతోషం. కొందరు వారి యొక్క వ్యాపార అభివృద్ధి పరంగా కొన్ని ఎక్కువ విషయాలే చెప్తున్నారు. మరికొందరు సింపుల్గా చెప్తున్నారు. కానీ మనం నేర్చుకోవాల్సింది, చూడవలసింది, చేయవలసింది ఆ తండ్రికి మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం, ఎంత భక్తిపూర్వకంగా, ఎంత ఆధ్యాత్మికత గడుపుతున్నాం అన్నదే ఆ పరమాత్ముడు గమనిస్తాడు. 7 శనివారాల వ్రతం చేస్తున్నవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ భగవంతుని సాధ్యమైన కోరికలే కోరుకోవాలి. మనం కష్టపడితే ఆ కష్టానికి ఫలితం కొన్ని సందర్భాల్లో ఉండదు. అలా 100% కష్టపడిన తత్వానికి తప్పకుండా మార్గం చూపించమని మనం ఆ తండ్రిని వేడుకోవడానికి ఈ వ్రతం చేసుకోవాలి. అంతేకాని ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో తెలంగాణ సీఎంను కావాలి అని కోరుకుంటే అందులో